వింటర్ స్టార్మ్ వెళ్ళిన తర్వాత ఏమైంది? మళ్ళీ మా ఏరియాలో స్నో పడింది. స్నో ఈసారి ఇల్లి ఒకలి అంతా పడింది. అంటే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే ఆ నడిచే ఏరియా అంతా ఉంది. స్టెప్స్ మీద కూడా స్నో ఉంది. బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే బాల్కనీలో కూడా ఇలా స్నో నిండిపోయి ఉంది. బయట చూస్తే స్నోఫాల్ చిన్నగానే ఉంది. స్నోఫాల్ కానీ ఎక్కువ సేపు పడింది. చాలా సేపు అంటే మోర్ దాన్ 2 hours పడడం వల్ల స్నో అనేది అలా ట్రీస్ మీద గ్రాస్ మీద కనపడుతుంది. ఈవెన్ మా ఇంటి దగ్గర కూడా బాగా కనపడింది. రోడ్స్ అక్కడక్కడ కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పడిన స్నోతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే. 2024 లో అట్లాంటా వచ్చిన వాళ్ళు 2025 స్టార్టింగ్ లో పడిన స్నోని ఎంజాయ్ చేసి ఉంటారు. 2025 లో వచ్చి అయ్యో స్నోని మిస్ అయ్యామేమేమో అని అనుకునే వాళ్ళకి మళ్ళీ 2026 లో స్నో పడింది. కానీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్ద స్నో మ్యాన్ చేశారు. ఈసారి చిన్న చిన్న స్నో మ్యాన్లే చేసుకున్నారు పిల్లలు. ఇక్కడ ఒక బర్డ్ తిరుగుతుంది చూడండి. దాన్ని చూసి మా వాడు చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే దానికి షెల్టర్ లేకపోవడం వల్ల అట్లా ఐస్లో తిరుగుతుందని చెప్పి. చాలా అంటే చాలా చల్లగాలి ఉంది. ఆ గాలి వల్ల ఒక కారు మీద ఉన్న స్నో ఇంకో కారు మీదకి ఎగిరి పడిపోతుంది కూడా. అక్కడక్కడ రోడ్స్ స్లిప్పరీగా ఉన్నాయి. మేము 2 times అట్లాంటాలో స్నో చూసాం. 2025 స్నో చూసాం, 2026 స్నో కూడా చూసాం. 2023లో అట్లాంటాలో స్నో పడదని తెలిసి వేరే స్టేట్ వెళ్ళి కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గర స్నో చూసాం. ఒక 2 రోజులు ఒక 3 రోజులు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక ట్రైల్ ఉంటుంది. దాని దగ్గర నేను వీడియో కోసం చలిగాల్లో వెళ్ళలేదు. ఒక పని మీద వెళ్ళాల్సి వచ్చి అప్పుడు వీడియో తీసాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.